ఎవరు? ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏ క్రీస్తో తెలుసా? ఆనాడు ప్రాచీనుడైన వాడి ఎదుట నిలబడినటువంటి మనుష్య కుమారుడు, దానియేలు స్వప్నమందు కనిపించినటువంటి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. దానియేలు స్వప్నమందు కనిపించి మరి అతి ప్రాచీనుడైనటువంటి వారి పరిశుద్ధమైన ప్రదేశంలో ప్రవేశించినటువంటి మనుష్య కుమారుడు ఆ క్రీస్తు. ఏ క్రీస్తు? ఆ క్రీస్తు ఎవరో తెలుసా? మన ప్రభువే. మన ప్రభు ఏమంటున్నాడు అంటే, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఏమై ఉన్నాడు? మళ్ళీ చదవమ్మా 9:5. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, మన దేవుడు అద్వితీయుడు. మన దేవుడు అద్వితీయుడు. ఈ దేవుడు ప్రార్థిస్తూ తన తండ్రిని దేవా అని పిలుస్తున్నాడు. ఆ తండ్రి కుమారుణ్ణి పిలిచినప్పుడు దేవాని సింహాసనము నిరంతరము ఉండును అంటున్నాడు. ఈ కుమారుణ్ణి గురించి పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో ఏం రాస్తున్నాడు అంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. సో లేఖనము ఎంత మందికి దేవుని యొక్క గుణలక్షణాలు చూపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో కనీసం 2 ఉన్నారు. కనీసము 2 వ్యక్తులకు దేవునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు, దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి పేర్లు పెడుతున్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా తండ్రి అయిన దేవునికి ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాము అంటే, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు ఆయనను తండ్రి అని పిలిచాడు కాబట్టి. నిరంతరము స్తోత్రార్హుడైన ఈ దేవుణ్ణి ఆయన కుమారుని గురించి అని అన్నాడు కాబట్టి, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుణ్ణి గురించి ఆ తండ్రి ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఎందరాయనను అనుగ్రహించిరో వారందరికీ నా కుమారులగుటకు నేను అధికారం ఇచ్చాను. ఎందుకో తెలుసా? 3వ అధ్యాయం 16వ వచనం, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని యందు. అద్వితీయ అన్నప్పుడు వాడిన పదం కూడా ఏకాదే. అర్థమవుతుందా? అద్వితీయ దేవుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ దేవుడు, అద్వితీయ కుమారుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ కుమారుడు. ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు.